అందరికి నమస్కారం. నిన్న కర్నూలుకి మేము విచారణ కోసం హాజరవ్వడం జరిగింది. అయితే ఈ రోజు పొద్దున్న మీడియాలో వార్తలు గాని, పేపర్లో వచ్చిన వార్తలు గాని, నిన్న సాయంత్రం నుంచే టీవీలో పెట్టిన డిబేట్లు గాని, చేసిన ప్రోగ్రాంలు గాని, ఇవన్నీ చూస్తే అసలు నిన్న మమ్మల్ని కేసు విచారణ కోసం పిలిచారా? లేకపోతే ఈ మీడియా ముందు నేరాలు తయారు చేసే కూటమి పోలీసింగ్ కోసం పిలిచారా అనే విషయం మాకు అర్థం కావట్లేదు. అక్కడ మేము చెప్పిందేంటి, పోలీసులు విన్నదేంటి, బయటకు వచ్చిన వార్తలేంటి, అసలు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు పోలీసులు అది మీడియా వాళ్ళకి ఎలా చేరుతుంది? 4 గోడల మధ్య రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మేము చెప్పిన స్టేట్మెంట్ ని మార్చి గోడ మీద పిల్లుల్లా ఉన్నటువంటి మీడియా మిత్రులకి ఎలా వెళ్ళింది? ఎ స్ట్రైట్ క్వశ్చన్ టు ద పోలీస్. ప్లీజ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. నేను మీకు ఏం చెప్పాను నిన్న? నేను స్క్రిప్ట్లు చదువుతున్నానని మీకు చెప్పానా? నేను చెప్పలేదు కదా. మరి ఎందుకు అలా చెప్పారు? బయటికి మీరు చెప్పారా? లేకపోతే బయట ఉన్న మీడియా మిత్రులు వాళ్ళు మీరు చెప్పిన వార్తను ఏమన్నా మార్చి వాళ్ళకి అనుగుణంగా మార్చుకున్నారా? ఏం జరుగుతోంది అసలు? అంటే కూటమి ప్రభుత్వంలో కుట్రలు ఉంటాయని తెలుసు, కానీ ఇలా మీడియా పోలీసులు కుమ్మక్కయ్యి నేరాలు చేయకపోయినా కూడా ఇలా నేరాలు చేశారు అంటూ చేసినట్టుగా తప్పుడు వార్తలు మీడియాలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇచ్చిన స్టేట్మెంట్లు మార్చుకుని ప్రచారాలు చేసుకుంటారన్న విషయం మాకు తెలియదు. మరి ఇలాగా కూటమి ప్రభుత్వం వ్యవహరించే తీరు నిజంగా మేము మీకు ఏం చెప్పామో అది చెప్పండి ప్రజలకి. అది న్యాయం, ధర్మం. అంతేగాని మీకు నచ్చినట్టుగా స్టేట్మెంట్లను మార్చుకుని బయట మీడియా మిత్రులకు ఇస్తే మమ్మల్ని ఎక్కడ డిస్కస్ చేయొద్దన్నారు, మమ్మల్ని ఎక్కడ మాట్లాడొద్దన్నారు, కానీ మీడియా వాళ్ళకి ఆ న్యూస్ ఎలా తెలిసింది? పోలీసులు లీక్ చేశారా? మీడియా వాళ్ళకి ఈ విషయం ఎలా తెలిసింది? స్ట్రైట్ క్వశ్చన్. ఖచ్చితంగా దీని కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా విచారణ జరిపి మరి అసలు నిజం ఏంటి అనేది ప్రజలకు చూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మాపై ఉంది. కాబట్టి పోలీసులకి, అలాగే ఏ అయితే ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న మీడియా వాళ్ళకి ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ అవడం జరుగుతుంది. నేను చేసిన స్టేట్మెంట్ ని డిస్ట్రాక్ట్ చేసి మీరు ఈ రోజు పబ్లిక్ చూపిస్తున్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నిట్లో, ఆ ఎల్లో మీడియా ఛానల్స్ లో ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు? ఏం చెప్పామో చెప్పండి ప్రజలకి. నిజంగా నేను మీకు గనక అలా చెప్పుంటే, నేను వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాను అని గనక నేను మీకు చెప్పుంటే నేను బయటకు వచ్చి ధైర్యంగా ప్రెస్ మీట్ పెడతానా? అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలి సార్. మీకు నచ్చినట్టుగా, మీకు అనుగుణంగా చెప్పిన మాటల్ని మార్చేసుకుని ఎంత దారుణం అంటే ఈ రోజు ఆ పేపర్ కటింగ్స్ కూడా అందరు చూడొచ్చు. కాకపోతే దాని మీద కూడా వీళ్ళు పేపర్ కటింగ్లు ఎక్కడా చూపించకూడదు అని చెప్పి ఒక స్టే తెచ్చుకున్నారు కదా. అవును, మరి వాళ్ళు అబద్ధాలు